హాయ్ గైస్, వెల్కమ్ టు ద సెషన్. అందరు ఎలా ఉన్నారు? అందరైతే బాగున్నారు అనుకుంటున్నా. నేను చాలా బాగున్నాను. మనమైతే సిరీస్ స్టార్ట్ చేసి ఉన్నాం. టార్గెట్ యూపీఎస్సీ 2026కి ఒక కంప్లీట్ ప్లాన్, 18 మంత్స్ ప్లాన్. దాంట్లో వచ్చేసి మనం 3 వీడియోస్ కంప్లీట్ చేసాం. ఆ 3 వీడియోస్లో కూడా మనం డిస్కస్ చేసింది మనం చూసుకున్నట్లయితే మనం 4 మంత్స్ ప్లాన్ డిస్కస్ చేసాం ఇప్పటి వరకు 3 వీడియోస్లో. ఈ 4 మంత్స్లో మనం చేసింది ఏంటంటే, ఫస్ట్ మంత్ వచ్చేసి మనం చూసుకున్నట్టయితే సిలబస్ అండ్ పీవైక్యూస్ గురించి ఎలా అనాలిసిస్ చేయాలి అనేది చూసాం. నెక్స్ట్ 3 మంత్స్ వచ్చేసి మనం ఎన్సీఆర్టీస్ని కంప్లీట్ చేయడానికి ఇచ్చాం. అంతే కదా. ఇక్కడికి 4 మంత్స్ అయినాయి. చాలామంది నాకు నిన్న అడిగిన డౌట్ ఏంటంటే, టెలిగ్రామ్లో, ఇన్స్టాలో కూడా మెసేజెస్ చేశారు. బ్రో, ఎన్సీఆర్టీస్కి మాకు 3 మంత్స్ సరిపోవు, దీనికి ఏమైనా ఆల్టర్నేట్గా మనం మార్చుకోగలమా అంటే, నేను దానికి మీరు మార్చుకోవచ్చు. ఎలా అంటే, ఈ 1 మంత్లో మీరు సిలబస్ పీవైక్యూ అనాలిసిస్ చేస్తారు కదా, ఇక్కడ మీరు దీన్ని 8 అవర్స్ డైలీ ఎట్లయినా దీనికి ఇవ్వాలి. 8 అవర్స్లో మీరు ఏం చేస్తారంటే, ఒక 5 అవర్స్ దీనికోసం ఇవ్వండి. మీరు మిగతా 3 అవర్స్ ఏవైతే ఉంటాయో ఎన్సీఆర్టీని స్టార్ట్ చేసేయండి. అంటే మీరు ఫస్ట్ మంత్ నుంచే ఒక ఎన్సీఆర్టీని చదవడం స్టార్ట్ చేస్తే బాగానే ఉంటుంది. కానీ సిలబస్ పీవైక్యూ అనాలిసిస్ కానీ కొద్దిగా ఫాస్ట్ అయిపోతే మీకు ఈ 1 మంత్లో ఇచ్చే మీరు ఈ 3 అవర్స్ చాలా యూజ్ అవుద్ది. అందరికంటే కొద్దిగా ముందుగా ఉంటారు. ఇంకోటి, ఎన్సీఆర్టీస్ కూడా తొందరగా కంప్లీట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. నోట్స్ కూడా మీరు చేసుకోగలరు. ఎన్సీఆర్టీస్ నుంచి ఏదైతే ఇంపార్టెంట్ ఉంటుందో క్లారిటీ అనేది కూడా అందరికంటే ముందు ఉంటుంది. అయితే మీరు చేయాల్సింది ఏంటి, 8 అవర్స్ డెడికేట్ చేయాలి. ఓకేనా. స్టార్టింగ్లోనే 8 అవర్స్ డెడికేట్ చేసినప్పుడే మీరు 5 అవర్స్ సిలబస్కి పీవైక్యూస్కి ఇవ్వగలరు. ఎప్పుడైతే వీటి మీద మీకు పట్టు వస్తుందో, మీరు ఎన్సీఆర్టీ స్టార్ట్ చేసిన అదే మంత్లో 3 అవర్స్ డైలీ ఎన్సీఆర్టీస్కి ఇచ్చినా కానీ చదవడానికి మీరు చాలా ముందు ఉంటారు. అందరికంటే మంచి అనాలిసిస్ కూడా మీకు వస్తుంది. నెక్స్ట్ ఈ 3 మంత్స్లో కూడా ఎట్లాగో మీరు ఎన్సీఆర్టీస్లోనే ఉంటారు కాబట్టి ఈ 1 మంత్ ఈ 3 మంత్స్ రెండు మీకు కలిపి ఒక 4 మంత్స్ ఎక్స్ట్రాగా వస్తాయి. ఇప్పుడు అంటే 1 మంత్ ఎక్స్ట్రా యాడ్ అయిపోద్ది. కాబట్టి ఎన్సీఆర్టీ మీరు కంప్లీట్ చేయడానికి మంచి స్కోపే. మంచిగా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఆ 1 మంత్ కానీ మీరు అలా యూజ్ చేస్తే. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనం వచ్చేసి ఈరోజు 9 మంత్స్ ప్లాన్ గురించి నేను ఇక్కడ మీకు డిస్కస్ చేస్తాను. 9 మంత్స్, ఈ 9 మంత్స్ 4 మంత్స్ కలిపితే ఎంత, 13 మంత్స్. అంటే ఈ వీడియోతో మీకు 13 మంత్స్ ప్లాన్ అయిపోద్ది. ఇంకా రిమైనింగ్ 5 మంత్స్ ఉంటాయి. అది మనం నెక్స్ట్ వీడియోలో అయినా డిస్కస్ చేద్దాం. సరే, ఈ 9 మంత్స్లో మీరు ఏం చేయాలి అంటే, ఇక్కడికి వచ్చేసరికి నేను అనుకుంటున్నా మీరు సిలబస్ అయిపోయింది, పీవైక్యూస్ అయిపోయింది, ఎన్సీఆర్టీస్ అయిపోయింది. ఎన్సీఆర్టీస్ ఎప్పుడైతే మీరు కంప్లీట్ చేస్తారో మీకంటూ ఒక ఐడియా వస్తుంది. అంటే సబ్జెక్ట్స్ ఏమున్నాయి, సిలబస్ ఏముంది, అసలు యూపీఎస్సీలో ఏముంటుంది అనేది మీకు ఖచ్చితంగా ఒక ఐడియా వచ్చేస్తుంది. ఐడియా వచ్చిన తర్వాత మీకు ఏ సబ్జెక్ట్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది కూడా మీకు ఇక్కడ తెలిసిపోద్ది. ఓకేనా. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానో చూడండి. ఎప్పుడైతే మీకు ఐడియా వచ్చేసింది, సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ వచ్చేసింది, పీవైక్యూస్ అనాలిసిస్ చేసేటప్పుడు మీకు తెలుస్తుంది ఏ సబ్జెక్ట్ అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ సబ్జెక్ట్వి మీకు ఈజీగా అనాలిసిస్ అవుతాయి. నెక్స్ట్, ఇప్పుడు ఇవన్నీ మీరు ఎప్పుడైతే మీకు అర్థం అవుద్దో మీకంటూ క్లారిటీ వస్తుంది. నేను ఆప్షనల్ ఏ సబ్జెక్ట్కి రిలేటెడ్గా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్యాండిడేట్కి హిస్టరీ మీద మంచి అనాలిసిస్ ఉంది, హిస్టరీ ఈజీగా ఉంది, మొత్తం చేస్తే తను హిస్టరీని తీసుకోవచ్చు. ఓకేనా. లేదు, కొంతమందికి పాలిటీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్ వాటి మీద మంచి ఐడియా గ్రిప్ వచ్చింది. ఎన్సీఆర్టీస్ చదివేటప్పుడు కరెంట్ అఫైర్స్ చదువుతున్నా, న్యూస్ పేపర్ చదువుతున్నా వాళ్ళకి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో వాటి మీద ఏవైతే మనకు అదర్ కంట్రీస్లో జరిగే రిలేషన్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది. అలాంటి వాళ్ళు మీరు పిఎస్ఆర్ని షూట్ చేసుకోవచ్చు, పొలిటికల్ సైన్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. చాలామందికి జాగ్రఫీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చి ఉంటుంది. దానికి రిలేటెడ్గా మీకు కాన్సెప్ట్స్ చాలా క్లియర్ అవుతూ ఉంటాయి. ఒకసారి చదివితే మీకు డేటా అంతా గుర్తుంటుంది, ఒకసారి చదివితే మీకు కాన్సెప్ట్ అంతా గుర్తుంటుంది, చాలా ఇంట్రెస్ట్ ఉంది. సో మీరు జాగ్రఫీని ఆప్షనల్ చేయొచ్చు. ఇది ఆప్షనల్ చూస్ చేయడానికి మెథడ్స్ ఇవి. ఎప్పుడు మీకు ఇవంతా క్లారిటీ వస్తుందంటే, వన్స్ మీరు ఎన్సీఆర్టీస్ కంప్లీట్ చేస్తే ఈ ఐడియా, ఈ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ పట్టు వచ్చిన తర్వాత
మీరు ఈ క్లారిటీకి రాగలరు, నేను ఏ ఆప్షనల్ తీసుకోగలను. ఓకేనా? ఎందుకు ఆప్షనల్లో నేను అంత ఇదిగా చెప్తున్నానంటే, ఆప్షనల్ని మనం ఎంటైర్ నెక్స్ట్ ఈ 9 మంత్స్ అంటే ఈ 9 మంత్స్ ప్లస్ 5 మంత్స్ మొత్తం మీరు 14 మంత్స్ ఆప్షనల్తో మీ జర్నీ అవుతూనే ఉంటుంది, ముందుకు వెళ్తూనే ఉంటుంది. ఒకవేళ బై ఛాన్స్ ఏదైనా మీ అటెంప్ట్ మిస్ అయిన 2026లో మళ్ళీ 2027 కూడా మీరు ఇదే ఆప్షనల్ని రివైజ్ చేయడానికి మీ దగ్గర ఆ ఇంట్రెస్ట్ ఉండాలి, ఆ స్ట్రెంగ్త్ ఉండాలి. బోర్ అయిపోకూడదు ఇంద్రా ఇది అని చెప్పేసి. ఎన్నిసార్లైనా చదివే అంత సత్తా మీకు ఉండాలి. అలాంటి ఆప్షనలే మీరు చూస్ చేయాలి. ఇంట్రెస్ట్ లేదనుకోండి, మనం ఆప్షనల్ని ఒక 10 రోజుల తర్వాత చదవని కూడా చదవలేం. ఓకేనా? ఒకవేళ మీకు ఆప్షనల్ మీద క్లారిటీ రాలేదు, అన్నీ మీకు ఇది కాసేపు ఇంట్రెస్ట్ అనిపిస్తుంది, ఇది కాసేపు ఇంట్రెస్ట్ అనిపిస్తుంది, పర్లేదు. ఒక పని చేయండి, మీకు ఏ ఇంట్రెస్ట్ అనిపిస్తున్నాయో ఆప్షనల్స్, ఆ ఇంట్రెస్ట్ ఉన్న ఆప్షనల్స్ సిలబస్ని ప్రింట్అవుట్ తీయండి. ప్రింట్ తీసిన తర్వాత దీని PYQs ఒకసారి చూడండి. మీకు ఈ సిలబస్లో ఉన్న మ్యాటర్ని మీరు PYQsని ఈజీగా మ్యాచ్ చేయగలుగుతున్నారా? అలాంటి ఇంట్రెస్ట్ ఏవేవి ఉన్నాయో అన్నిటికి తీయాలి సిలబస్. మీరు ఇప్పుడు 5 ఆప్షనల్స్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నాయి, 5 ఆప్షనల్స్ యొక్క సిలబస్ని తీయండి, 5 ఆప్షనల్స్ యొక్క PYQsని కూడా చూడండి. ఈజీగా మనకు నెట్లో సెర్చ్ చేశారంటే గూగుల్లో ఈజీగా దొరికిపోద్ది ఇది డేటా. ఓకేనా? ఎప్పుడైతే మీరు ఈ 5 ఆప్షనల్స్ తీస్తారో డేటా, దాంట్లో నుంచి మీరు సిలబస్ని అండ్ PYQsని ఏ ఆప్షనల్స్కి ఈజీగా మ్యాచ్ చేయగలుగుతున్నారు చూడండి. 5 ఆప్షనల్స్లో మీరు ఎలా కాకపోయినా ఒక 3 ఆప్షనల్స్ అయినా ఇది చేయగలరు. ఓకేనా? నెక్స్ట్ ఇది చేసిన తర్వాత మీరు ఇంకో స్టెప్ చేయాల్సింది ఏంటి, మళ్ళీ ఈ 3లో ఫిల్టర్ చేయడానికి మీకు ఏమైనా దీనికి బ్యాక్గ్రౌండ్ మీద ఏమైనా మీ గ్రాడ్యుయేషన్ ఏదైతే ఉందో దాని నుంచి ఏమైనా లింక్ ఉందా చూడండి. ఉంటే ఉన్నట్టు, ఉండకపోతే పర్లేదు. ఓకేనా? ఏం అవసరం లేదు, ఇబ్బంది లేదు. ఒకవేళ ఉంటే దానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి, ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి చదువుంటారు కాబట్టి మీకు క్లారిటీ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ అలాంటిది కూడా ఏం లేదు, నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే సిలబస్ని చదవండి. సిలబస్ని చదివారు కదా, దీనికి ఎక్కువ పోర్షన్ ఇది స్టాటిక్ ఉందా లేకుంటే కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఉందా చూడండి. ఓకేనా? స్టాటిక్ అంటే మనం జస్ట్ బుక్స్లోనే ఉంటుంది డేటా మొత్తం. కరెంట్ అఫైర్స్ అంటే మనం న్యూస్ పేపర్ నుంచి మనం ఎక్కువ క్యారీ చేయాలి, అంటే డేటా టైం టు టైం అప్డేట్ అవుతూ ఉండాలి. మీకు సిలబస్ ఏదైతే చదివినప్పుడు స్టాటిక్ ఉంది, కరెంట్ అఫైర్స్ ఉంది, మీకు కరెంట్ అఫైర్స్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ కూడా ఉంది, అప్పుడు మీరు చూస్ చేయాల్సింది ఏంటంటే ఈ 3 ఆప్షనల్స్లో నుంచి కరెంట్ అఫైర్స్ ప్లస్ స్టాటిక్ ఉన్న ఆప్షనల్ని చూస్ చేయాలి. లేదు మీకు కరెంట్ అఫైర్స్ ఇంట్రెస్ట్ లేదు ఎక్కువగా అనుకోండి, ఈ 3 ఆప్షనల్స్ నుంచి ఎట్లా కాకపోయినా ఒకటి పోద్ది, మిగిలేవి 2 ఆప్షనల్స్ ఉంటాయి. ఓకేనా? 2 ఆప్షనల్సే మీకు ఉంటాయి. ఆ 2 ఆప్షనల్స్లో నుంచి మీరు ఎలా చూస్ చేయాలి, మళ్ళీ రిసోర్సెస్ చూడండి. మీకు ఏ రిసోర్సెస్ ఎక్కడ దొరుకుతున్నాయి, ఈజీగా దాని రిసోర్సెస్ దొరుకుతున్నాయా, అన్ని బుక్స్ మనకు ఈజీగా అవైలబుల్ అవుతున్నాయా, దానికి తగ్గట్టు మనకు గైడెన్స్ కూడా ఈజీగా దొరుకుతుందా చూడండి. నెక్స్ట్ దీనికంటూ కోచింగ్ మనకు దగ్గరలో దొరుకుతుందా, అంటే హైదరాబాద్ ఢిల్లీ అంత దూరం పోకుండా మధ్యలోనే ఎక్కడైనా దొరుకుతుందా, ఆన్లైన్లో కూడా దొరుకుతుందా. ఓకేనా? ఈ ఆప్షన్ మంచి ఆప్షన్, చాలామంది తీసుకొని కూడా ఉన్నారు అనుకోండి, అప్పుడు ఈ రెండిట్లో నుంచి మీకు ఒక ఆప్షనల్ బయట వస్తుంది, దాన్ని చూస్ చేయొచ్చు. ఇది ఎప్పుడు ఇదంతా చేస్తాం మనం, మీకు 4-5 ఆప్షన్ల మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు. ఓకేనా? ఇలా మనం ఆప్షనల్ని ఫిల్టరేషన్ చేయొచ్చు. ఓకేనా? అయినా మీకు ఇలా కూడా లేదు, 5 ఆప్షనల్స్ కూడా ఇంట్రెస్ట్ లేదు, ఏ ఇంట్రెస్ట్ ఉన్నా ఏది ఇంట్రెస్ట్ లేదు కూడా అర్థం కావట్లేదు, అప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు ఫెమిలియర్గా ఉన్న ఆప్షనల్స్, అంటే చూడగానే చూడగలంరా అన్నట్టు ఉన్న ఆప్షనల్స్ని చూస్ చేయండి. వాటిని చూస్ చేసి ఒక్కొక్క ఆప్షనల్కి, ఈచ్ ఆప్షనల్కి మీరు 5 days టైం ఇవ్వండి. సెకండ్ దానికి కూడా 5 days ఇవ్వండి. థర్డ్ దానికి కూడా ఒక 5 days ఇవ్వండి. 4 కంటే ఎక్కువ ఆప్షనల్స్ చూస్ చేయబాకండి, 5 days టైం ఇవ్వండి. ఈ 5 daysలో మీకు అర్థమవుద్ది ఏ ఆప్షనల్ మీద మీకు మంచి ఇంట్రెస్ట్ ఉందని, ఏ ఆప్షనల్ మీద మీరు గ్రిప్ ఇవ్వగలరు, ఏ ఆప్షనల్ మీకు ఈజీగా అర్థమవుతుందని, దాని నుంచి అయినా చూస్ చేయొచ్చు. చాలామంది బ్యాక్గ్రౌండ్ గ్రాడ్యుయేషన్లో నుంచి
మీ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అది చూస్ చేసుకోండి అంటారు. నేనైతే అసలు చెప్పను. ఎందుకంటే మనం గ్రాడ్యుయేషన్ ఎలా చదువుతాం మనకు తెలుసు, మార్క్స్ ఓరియంటెడ్గా చదువుతాం. చాలా బీటెక్లో అయితే మనకు తెలిసిందే, ఇంకా వన్ డే బ్యాటింగ్ అంతా. రేపు ఎగ్జామ్ అంటే ఈరోజు తీసి చదివేవాళ్ళం, సరేనా. సిఎస్సి తీసుకున్నామని ఎలక్ట్రానిక్స్ మనం వెళ్ళిపోలేము, ఓకేనా. ఈసీ తీసుకున్నామని త్రిబుల్ ఈ వాళ్ళు ఉన్నారని ఎలక్ట్రికల్ని మనం తీసుకోలేము. సివిల్ ఉందని సివిల్ ఇంజనీర్ సైడ్ మీద, మెకానికల్ అని మెకానికల్ ఇంజనీర్ సంబంధించి తీసుకోలేము. మనం జస్ట్ మన గ్రాడ్యుయేషన్ అంతా ఎట్లుంటుంది, నాకు తెలిసినంత వరకు అందరం ఎలా ఉంటాం, మార్క్స్ ఓరియంటెడ్ ఉంటాం. మనకు సబ్జెక్ట్ అంత ఉండదు మనకు అక్కడ గ్రాడ్యుయేషన్ టైంలో. సో నేను అందుకని బ్యాక్గ్రౌండ్ గురించి ఎక్కువగా ఫోకస్ చేయను. నేనేం చెప్తున్నా, మీకు చాలా ఆప్షన్స్ ఇచ్చా, ఇంట్రెస్ట్ ఉన్న ఆప్షనల్స్ని చూడండి, లేకపోతే 5-4 ఆప్షనల్స్ చూడండి, ఒక్కొక్క దానికి 5 days టైం ఇవ్వండి, సిలబస్ని PYQsని అనలైజ్ చేయండి, మీకు ఏది ఈజీగా అర్థమవుతుంది చూడండి. లేదా మీకు కరెంట్ అఫైర్స్ బాగా ఇంట్రెస్ట్ ఉంది అంటే కరెంట్ అఫైర్స్ ఇంక్లూడ్ అయ్యి స్టాటిక్ ఇంక్లూడ్ అయ్యి ఉన్న ఆప్షనల్ చూడండి. లేదు మీకు కరెంట్ అఫైర్స్ ఎక్కువగా ఇష్టం లేదు, నేను బుక్స్లో ఉన్న డేటా చదువుతా, నాకు కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేయలేను అంటే స్టాటిక్గా ఉన్న ఆప్షనల్ని చూస్ చేయండి, బుక్స్ నుంచి చదివే డేటానే. అలాంటివి ఏముంటాయంటే జాగ్రఫీ ఉంది, మీకు హిస్టరీ ఉంది, చాలానే ఆప్షనల్స్ ఉన్నాయి, ఫిలాసఫీ ఉంది, లిటరేచర్ ఉంది. ఇవన్నీ మనకి ఏదైతే ఉంటాయో దీంట్లో ఎక్కువ కరెంట్ అఫైర్స్ ఉండదు, ఓకేనా. అదే మీకు కరెంట్ అఫైర్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది అంటే పొలిటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఆంథ్రోపాలజీ, ఇవి ఇంకా మిగతా ఏవైతే ఆప్షనల్స్ ఉన్నాయో దాని మీద మీరు వెళ్ళగలరు, సోషాలజీ, ఇవన్నీ మనకు కరెంట్ అఫైర్స్ ఎక్కువ ఇంక్లూడ్ అవుతాయి. అర్థమవుతుందా? ఇదంతా ఆప్షనల్కి నేను ఇచ్చిన మీకు క్లారిటీ. ఒక ఐడియా అయితే మీకు వచ్చింది. ఇంకా మీకు దీనికి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి, దాంట్లో మనం మాట్లాడదాం. ఈ ఆప్షనల్ ఏదైతే ఉందో మీరు దీనికి టైం ఎంత ఇవ్వాలి అంటే 9 months టైం ఉంది కదా, 9 months ప్లస్ రిమైనింగ్ 5 months ఏవైతే ఉంటాయో మనకి 18 monthsలో మొత్తం మీరు టైం దీనికి ఇవ్వాల్సింది ఆప్షనల్కి. మీకు ఎలా కాకపోయినా ఈ 9 monthsలో మీరు ఆప్షనల్ కంప్లీట్ అయిపోవాలి. మీది రీడింగ్ అయిపోయి ఉండాలి, దీన్ని నోట్స్ అయిపోవాలి మీది, ఓకేనా. రీడింగ్ అయిపోవాలి, నోట్స్ కూడా అయిపోయి ఉండాలి. మీరు ఏ లెవెల్కి వచ్చి ఉండాలంటే ఆన్సర్ రైటింగ్ చేయడానికి లెవెల్కి వచ్చేయాలి. ఈ ఆన్సర్ రైటింగ్ అనేది ఈ 5 monthsలో మనం చేస్తాం, ఓకే కదా, అర్థమవుతుంది కదా. ఆప్షనల్కి నన్ను అడిగితే కోచింగ్ తీసుకోవడం చాలా మంచిది. ఒక జిఎస్ వాటికైతే మనం కవర్ చేయొచ్చు, కానీ సెల్ఫ్ స్టడీతోనే ఎక్కువ చేసుకోవచ్చు. ఆప్షనల్కి కోచింగ్ చాలా అవసరం. ఎందుకంటే మీరు జిఎస్కే సిలబస్లో ఏమన్నాడంటే వాడు మీకు బిలో గ్రాడ్యుయేషన్ అబోవ్ సెకండరీ, ఓకేనా. అంటే ఈ నాలెడ్జ్ ఉండాలి, జస్ట్ అవేర్నెస్ ఉండాలి అన్నట్టు సిలబస్లో చెప్పాడు జిఎస్ టాపిక్స్ వరకు వాడు. కానీ మీరు జిఎస్ PYQs చూసారంటే ఒక్కొక్క క్వశ్చన్ ఎంత డెప్త్గా అడుగుతున్నాడంటే వాడు పీజీ లెవెల్లో అడుగుతున్నాడు. యూపీఎస్సీలో క్వశ్చన్స్, జిఎస్ టాపిక్స్ పీజీ లెవెల్లో క్వశ్చన్స్ వస్తున్నాయి. అలాంటిది వాడు ఆప్షనల్లో డైరెక్ట్గా చెప్పేసాడు మీకు. ఏమని చెప్పేసి, దీని కంటెంట్ మీరు ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే అబోవ్ యూజీ ఉండాలి, నెక్స్ట్ బిలో పీజీ ఉండాలి అంట. అర్థమైందా? డిగ్రీ కంటే ఎక్కువ నాలెడ్జ్ ఉండాలి మీ దగ్గర, నెక్స్ట్ పీజీ కంటే తక్కువ ఉండాలి. అర్థమైందా? అంటే మీకు దీన్ని బట్టే వాడు నార్మల్గా అవేర్నెస్కి పీజీ లెవెల్లో అడిగాడు, అబోవ్ యూజీ అని డైరెక్ట్గా అనేసాడు. డిగ్రీ కంటే ఎక్కువ ఉండాలి మీకు మీ దగ్గర కంటెంట్ ఆ ఆప్షనల్ సంబంధించింది అన్నప్పుడు ఈజీగా వాడు క్వశ్చన్ లెవెల్ ఏ లెవెల్లో ఉంటుంది అంటే PhD లెవెల్లో ఉంటుంది, రీసెర్చ్ చేసే లెవెల్లో ఉంటుంది. ఒక హిస్టరీ తీసుకున్నారంటే హిస్టరీకి మీరు ఎలా చదవాలంటే ఆప్షన్లో PhD లెవెల్లో చదవాలి. సిలబస్ వాడు ఏమేమి ఇచ్చాడో మొత్తం కవర్ చేయాలి మీరు. అలా కవర్ చేయాలి అంటే మనకు అలవాటు లేని ఆప్షనల్స్ని ఎలా కాకపోయినా మనం దీనికి 6 months టైం ఇవ్వాలి. ఎలా కాకపోయినా మినిమం ఇది 6 monthsలో కవర్ చేయాలంటే మనం కోచింగ్ చాలా అవసరం అప్పుడు, ఓకేనా. లేదు బ్రో మన దగ్గర డబ్బులు లేవు, మేము కోచింగ్ లేకుండా చెయ్యగలమా అంటే అట్లా కూడా మీరు ఈజీగా చేయొచ్చు. నేను దానికి కూడా ఏమన్ను, సెల్ఫ్ స్టడీతో కూడా మీరు
ఆప్షనల్ కంప్లీట్ చేయొచ్చు. అయితే ఎఫర్ట్స్ ఎక్కువ ఇవ్వాలి. మీ ఎఫర్ట్స్ ఏవైతే ఉంటాయో ఎక్స్ట్రాగా ఇవ్వాలి. మనం డైలీ 8 అవర్స్ ఏదైతే స్టడీ అవర్స్కి ఇస్తున్నామో దీనికి +4 అవర్స్ యాడ్ చేయాలి మీరు. అంటే 12 అవర్స్ మీరు డైలీ కానీ చేస్తూ ఉంటే 9 మంత్స్కి వచ్చేసరికి సెల్ఫ్ స్టడీతో ఆప్షనల్ కంప్లీట్ చేయొచ్చు. డైలీ 12 అవర్స్, మాటలు కాదు ఇవి. నేను డైలీ 8 అవర్స్ టైం ఇచ్చి చేస్తేనే, డైలీ నేను 8 అవర్స్ ఇస్తా, డైలీ 8 అవర్స్ ఇస్తేనే నాకు గీరుకోవడానికి కూడా టైం దొరకట్లేదు. అర్థమవుతుందా? మళ్ళీ నేను మార్నింగ్ 5కే లేస్తా. ఎందుకు? నమాజ్కి వెళ్ళాలని చెప్పేసి 5కే లేస్తా నేను. నైట్ నేను పడుకునేసరికి మీకు 11 దగ్గరగా 11 అవుద్ది. ఈ మధ్యలో నాకు ఖాళీ టైమే దొరకట్లేదు అసలు. అర్థమవుతుంది కదా మీకు నేను చెప్పేది? సో అలాంటిది మీరు 12 అవర్స్ ఇవ్వాలి డైలీ అంటే మీరు చాలా కష్టపడాలి, కన్సిస్టెన్సీ ఉండాలి. ఆప్షనల్లో మీరు 4 డేస్ కానీ గ్యాప్ ఇచ్చినా మీరు కంపన్సేషన్గా 4x4 డేస్ ఇవ్వాలి. అంటే 16 డేస్ కంపన్సేషన్ అవుద్ది మీకు. మర్చిపోతారు, కంటెంట్ మర్చిపోతారు, టాపిక్ మర్చిపోతారు. ఆప్షనల్ ఎప్పుడు చూస్తూనే ఉండాలి, అప్పుడే మీకు దీని మీద ఐడియా ఉంటుంది. అందుకని ఆప్షనల్కి కోచింగ్ అయితే ఓకే, ఒకవేళ కోచింగ్ లేకుండా చేయొచ్చు అంటే చేయొచ్చు, డెఫినెట్గా చేయొచ్చు, పర్లేదు. దానికి తగ్గట్టు మీకు ఆప్షనల్ ఏదైతే మీరు ఆప్షనల్ చూస్ చేస్తారో దానికి సంబంధించిన స్ట్రాటజీ వీడియోస్ మనకి యూట్యూబ్లో చాలానే దొరుకుతున్నాయి. ఓకేనా? మీరు ఒకసారి ఆప్షనల్ చూస్ చేయండి, యూట్యూబ్లో సెర్చ్ చేయండి. మీకు అయినా కానీ ఏమైనా మీకు కంటెంట్ దొరకకపోతే ఒకసారి నాకు కమెంట్ చేయండి. సండే సెషన్స్ ఏవైతే ఉంటాయో మనం డౌట్స్ అండ్ డిస్కషన్ సెషన్ అక్కడైనా అడగండి, నేను మీకు డైరెక్ట్గా లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. అంటే నేను ఒకసారి చూసి అదే టైంలో యూట్యూబ్లో ఎవరున్నారు ఆ ఆప్షనల్కి స్ట్రాటజీ ఏమైనా చెప్పేవాళ్ళు అనేది చూసి ఏదైనా టాపర్ వీడియో ఉన్నా కానీ మీకు ఒక సజెస్ట్ చేస్తాం, మీరు చూడొచ్చు. అర్థమైందా? ఇదంతా మనకు ఆప్షనల్కి సంబంధించింది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు కమెంట్ చేయండి, నేను డెఫినెట్గా దాని గురించి మాట్లాడతాను. ఓకేనా? ఇప్పుడు మనం జిఎస్ మీద చేద్దాం. 9 మంత్స్లో మనం ఆప్షనల్ గురించి నేను డిస్కస్ చేసేసాను. ఇప్పుడు మనం జిఎస్ గురించి మాట్లాడదాం. జిఎస్లో మీరు వచ్చేసరికి నేను ఇక్కడ మీకు స్టాండర్డ్ బుక్స్ చదవమన్నాను. స్టాండర్డ్ బుక్స్, ఈ స్టాండర్డ్ బుక్స్కి మీకు 3 రీడింగ్స్ కంప్లీట్ అయితే చాలు. ఓకేనా? ఈ 3 రీడింగ్స్లో 4th రీడింగ్ ఏదైతే ఉంటుందో మీరు నోట్స్ చేయాలి. మీరు ఏదైతే స్టాండర్డ్ బుక్లో నుంచి కంటెంట్ చదువుతారో ఆల్రెడీ మీ దగ్గర ఆ నోట్స్ ఉంటుంది. ఎట్లా అంటే మీరు పీవైక్యూస్ అనలైజ్ చేసినప్పుడు ప్రతి టాపిక్ వచ్చింది ఏదైతే పీవైక్యూ ఉందో దానికి A4 షీట్ పెట్టారు కదా, ఆ టాపిక్ డెఫినెట్గా మీకు ఎన్సీఆర్టీలో ఎక్కడొకటి కొట్టే ఉంటుంది. సో దానికి సంబంధించిన నోట్స్ మీరు ఎన్సీఆర్టీ నుంచి ఆల్రెడీ చేసి ఉంటారు. సో మీకు రెడీమేడ్గానే ఒక A4 షీటు మీ దగ్గర రెడీగా ఉంటుంది ఒక టాపిక్కి సంబంధించింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను జాగ్రఫీ చదువుతున్నా, జాగ్రఫీలో నాకు ల్యాండ్ ఫామ్స్ ఉన్నాయి. ఈ ల్యాండ్ ఫామ్ ఏదైతే ఉందో నాకు ఎన్సీఆర్టీలో కవర్ అయి ఉంటుంది. సో నేను ఎన్సీఆర్టీలో కవర్ చేశాను కాబట్టి ల్యాండ్ ఫామ్స్ మీద పక్క పీవైక్యూస్ ఉన్నాయి. సో నేను ఒక A4 షీట్ దీనికి ఇచ్చుంటా. నేను ఎన్సీఆర్టీస్ నుంచి చదివిన కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని తెచ్చి ఈ A4 షీట్లో రాసి ఉంటా. సో నెక్స్ట్ నేను స్టాండర్డ్ బుక్స్లో కూడా ఎక్కడైనా జాగ్రఫీ చదువుతుంటే, జాగ్రఫీకి సంబంధించిన బుక్స్ చదువుతుంటే నాకు అక్కడ యాడైన కంటెంట్ దొరికింది ల్యాండ్ ఫామ్స్కి సంబంధించింది, నేను తెచ్చి ఇదే A4 షీట్లో ఆ పాయింట్స్ని యాడ్ చేసుకుంటా. అర్థమైందా? సో ఇక్కడ మీరు ప్రతి స్టాండర్డ్ బుక్ ఏదైనా ఉంటే అది 3 రీడింగ్స్ చేయాలి. 4th రీడింగ్లో దానికి సంబంధించిన నోట్స్ను ఆ ప్రాపర్ A4 షీట్ టాపిక్లో మీరు నోట్స్ని ఇంప్లాంట్ చేయాలి. ఇప్పుడు నేను ఇక్కడ మీకు చెప్పబోయేది ఏంటంటే సబ్జెక్ట్స్ చెప్తా చూడండి. మనకు ఉండేది జాగ్రఫీ ఉంటుంది, నెక్స్ట్ పాలిటీ, హిస్టరీ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి పాలిటీ ఉంటుంది అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంటాయి. నేను మొత్తం షార్ట్గా రాస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకు ఎన్వైర్న్మెంట్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి మనకు ఎకానమీ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి మనకు ఎథిక్స్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ సొసైటీ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంటర్నల్ సెక్యూరిటీ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఇక్కడే మనం గవర్నెన్స్ కూడా రాద్దాం. ఓకేనా? వీటన్నిటికీ మనకు బుక్స్ ఉన్నాయి.
ఏమున్నాయి, బుక్స్, స్టాండర్డ్ బుక్స్ ఉన్నాయి. జాగ్రఫీకి మీకు చూసుకుంటే ఎన్సీఆర్టీస్ ఏవైతే ఉన్నాయో ఎనఫ్ ఇవి. మీరు ఎన్సీఆర్టీస్ కవర్ చేస్తారు కదా, నేను చెప్పిన ఎన్సీఆర్టీస్ అవి చాలా వరకు ఎనఫ్. ఇంకా మీరు ఏదైనా చదవాలి అంటే మాత్రం జీసీ లియాంగ్ తీసుకోండి, ఓకేనా. అవసరం లేదు, ఇది ఆప్షనల్ మాత్రమే. ఎన్సీఆర్టీస్తో మీకు ఆల్మోస్ట్ అయిపోద్ది. హిస్టరీకి కూడా ఎన్సీఆర్టీస్ చాలు. అయితే ఈ హిస్టరీలో మనకు 3 ఉన్నాయి కదా, ఏన్షియంట్, మిడివల్, మోడర్న్. ఈ రెండిటికి ఏదైతే ఉందో ఏన్షియంట్ అండ్ మిడివల్కి ఎన్సీఆర్టీస్తో మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ దొరికేస్తుంది, మీరు నోట్స్ కూడా చేసేసుకుంటారు. మోడర్న్ హిస్టరీకి వచ్చేసి సోనాలి బన్సల్ వాళ్ళది, సోనాలి బన్సల్, మెగ్రాహిల్ వాళ్ళది బుక్ ఒకటి ఉంది. నేను ఈ లింక్స్ అని మీకు కింద ఇస్తాను డిస్క్రిప్షన్లో, ఇబ్బంది లేదు. మెగ్రాహిల్ వాళ్ళది బుక్ ఉంది, ఇది సూపర్ ఉంటుంది బుక్. మోడర్న్ హిస్టరీ చాలామంది స్పెక్టర్ అని చెప్తారు, కానీ నాకు ఇది చాలా బాగా నచ్చింది. అంటే మొత్తం క్రోనలాజికల్ ఆర్డర్లో ఉంటుంది, సూపర్ అంటే సూపర్ ఉంటుంది బుక్. నెక్స్ట్ పాలిటీ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి కలుపుకుంటే పాలిటీకి వచ్చేసి మీకు అందరికీ తెలిసిందే లక్ష్మీకాంత్. నెక్స్ట్ దీనికి ఎన్సీఆర్టీస్ నుంచి కూడా మనం చదివి ఉంటాం. ఆ ఎన్సీఆర్టీస్ ఏమో నేను చెప్పుకున్నాను మీకు, వీడియో చూడండి అని చెప్పేసి పాలిటీకి సంబంధించింది. నేను ఇక్కడ స్టాండర్డ్ బుక్స్ చెప్తున్నాను. ఇంటర్నేషనల్ రిలేషన్కి వచ్చేసరికి పవనీత్ సింగ్ సార్ బుక్ ఉంది. నేను ఈ బుక్స్ అన్ని మీకు లింక్స్ కింద ఇస్తా, ఇబ్బంది లేదు. నెక్స్ట్ గవర్నెన్స్కి చూసుకుంటే విజన్ ఐఏఎస్ది మనకు అడిషనల్ మెటీరియల్ వస్తుంది, ఓకేనా. విజన్ ఐఏఎస్ వాళ్ళది అడిషనల్ మెటీరియల్, ఓకేనా. నెక్స్ట్ ఎన్వైర్న్మెంట్కి వచ్చేసరికి శంకర్ ఐఏఎస్. నెక్స్ట్ ఎకానమీకి వచ్చేసి మృణాల్ సార్ నోట్స్, ఓకేనా. నెక్స్ట్ ఎథిక్స్ చూసుకున్నారంటే సుబ్బారావుది ఇండియన్ సొసైటీ అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ డిజాస్టర్ మేనేజ్మెంట్. వీటి వరకు మీరు చేయాల్సింది ఏంటంటే కరెంట్ అఫైర్స్, మంత్లీ మ్యాగజీను, ఈ టాపిక్ వరకే మీకు దొరుకుతాయి, ఇండెక్స్లో ఉంటాయి. ఇవి విజన్ ఐఏఎస్ వాళ్ళది అడిషనల్ మెటీరియల్. ఎవరి వరకు, ఇంటర్నల్ సెక్యూరిటీకి, ఇండియన్ సొసైటీకి, డిజాస్టర్ మేనేజ్మెంట్కి, ఇది వరకు మీరు ఫాలో అయితే సరిపోద్ది. ఈ స్టాండర్డ్ బుక్స్ ఏవైతే మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నామో వీటన్నిటికీ మీరు రీడింగ్స్ ఎన్ని కంప్లీట్ చేయాలంటే 3 రీడింగ్స్ మీకు కంప్లీట్ అవ్వాలి. ఈ బుక్స్ అన్నీ కంప్లీట్ అవ్వాలి. 4th రీడింగ్లో మీరు నోట్స్ చేయాలి. సరే, ఎలా రీడింగ్ చేయాలి ఈ స్టాండర్డ్ బుక్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు పాలిటీ లక్ష్మీకాంత్ ఏదైతే ఉందో, లక్ష్మీకాంత్ ఉంది కదా, దీని వరకు మీరు నోట్స్ అవసరం లేదు. ఎందుకంటే ఒక పాలిటీ లక్ష్మీకాంత్ ఏదైతే ఉందో ఇదే ఒక షార్ట్ నోట్స్ లెవెల్లో ఉంటుంది. సో ఈ బుక్ని మీరు రిపీటెడ్గా రివైజ్ చేయండి, అండర్లైన్ చేయండి, జస్ట్ అంతే కలరింగ్తో అండర్లైన్ చేయండి. ఏ పాయింట్స్ మనకు ప్రిలిమ్స్ ఓరియంటెడ్, మీ బుక్స్ చదివేటప్పుడు ప్రిలిమ్స్ ఓరియంటెడ్లో ఉన్న పాయింట్ని ఒక కలర్తో హైలైట్ చేయండి ప్రిలిమ్స్ ఓరియంటెడ్ వరకు, ఓకేనా. ఇక నార్మల్గా మీరు హైలైట్ చేసేది నార్మల్ హైలైటర్ యూస్ చేయండి. కానీ ప్రిలిమ్స్ ఓరియంటెడ్ పాయింట్స్ ఉంటాయి కొన్ని, దాని వరకు మాత్రం సపరేట్ స్పెసిఫిక్ కలర్ యూస్ చేయండి. మీరు రివిజన్ చేసేటప్పుడు పాలిటీ ఈ ప్రిలిమ్స్ ఓరియంటెడ్ కోసం ఏదైతే సపరేట్ కలర్తో మీరు హైలైట్ చేశారో ప్రిలిమ్స్ ఓరియంటెడ్లో దాని వరకే చదవచ్చు, ఓకేనా. ఈ బుక్స్ని కూడా మీరు ఎలా చదవాలి అంటే, పాలిటీ ఫస్ట్ రీడింగ్ అయిపోయింది మీది, ఓకేనా. పాలిటీ ఫస్ట్ రీడింగ్ అయిపోయింది, మీరు హిస్టరీ స్టార్ట్ చేశారు ఫస్ట్ రీడింగ్, దాంతో పాటు మనం ఇది చేస్తూనే హిస్టరీ దీని సెకండ్ రీడింగ్ స్టార్ట్ చేయాలి. అర్థమవుతుందా మీకు? ఎప్పుడైతే హిస్టరీ ఫస్ట్ రీడింగ్ మీరు అయిపోద్దో నెక్స్ట్ మీరు వేరే టాపిక్ ఏదైతే జాగ్రఫీ అనుకోండి, ఫస్ట్ జాగ్రఫీతోనే చేయాల్సింది. మామూలుగా నేను వేరే సబ్జెక్ట్ చెప్తా ఉన్నాను. ఇక్కడ ఎన్వైర్న్మెంట్ స్టార్ట్ చేశారు, హిస్టరీ అయిపోయింది. దీని ఫస్ట్ రీడింగ్ చేసేటప్పుడే ఈ హిస్టరీ యొక్క సెకండ్ రీడింగ్ స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ ఏదైతే మీకు పాలిటీ ఉందో దీని థర్డ్ రీడింగ్ స్టార్ట్ అవ్వాలి. ఇట్లా మీరు కవర్ చేస్తూ పోవాలి. ఎప్పుడైతే మీరు ఫస్ట్ రీడింగ్ చదివేటప్పుడు పట్టిన టైంకి సెకండ్ రీడింగ్లో పట్టే టైంకి 25% టైం గ్యాప్ ఉంటుంది.
అంటే ఇక్కడ 1 అవర్ పట్టిన టైము ఇక్కడ మీకు 45 మినిట్సే పడుతుంది. థర్డ్ రీడింగ్ వచ్చేసరికి మీకు 30 మినిట్స్ అయిపోద్ది. సో ఈజీగా రీడింగ్స్ కూడా కంప్లీట్ అవుతాయి. ఇలా ఎన్ని మంత్స్లో మీరు అన్ని స్టాండర్డ్ బుక్స్ని కవర్ చేయాలి అంటే 9 మంత్స్లో కవర్ చేయాలి. ఓకేనా? ఈ 9 మంత్స్లో మీరు ఓన్లీ స్టాండర్డ్ బుక్స్ అనే అంటే చేయాల్సింది ఏంటంటే మీరు ఇక్కడ 9 మంత్స్లో స్టాండర్డ్ బుక్స్ని చదవాలి. ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్ సంబంధించిన బుక్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు చేయాల్సింది ఆప్షనల్ని చదవాలి. నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ చేయాల్సింది డైలీ న్యూస్ పేపర్. ఓకేనా? ఈ మూడిటికి నోట్స్ కూడా రెడీ చేయాలంటే ఎస్, ఈ మూడిటికి నోట్స్ రెడీ చేయాలి. ఓకేనా? ఇక్కడ వరకు మనం 9+4 మంత్స్ ప్లాన్ మొత్తం 13 మంత్స్ ప్లాన్ నేను మీకు డిస్కస్ చేశాను. ఓకేనా? ఇది మొత్తం నేను బ్రాడ్గా మొత్తం మీకు కంప్లీట్ ప్లాన్ డిస్కస్ చేశాను. ఓకేనా? ఇలా మీరు చేసుకున్నారంటే చాలా ఈజీగా అయిపోద్ది. నేను ఈ మధ్యలో ఎక్కడ మీకు ఆన్సర్ రైటింగ్ గురించి అస్సలు డిస్కస్సే చేయలేదు. రీడింగు నోట్స్ కరెంట్ ఇవే చెప్తున్నా నేను. మీకు ఆన్సర్ రైటింగ్ చేయండి, ఎస్సే రాయండి, ఎక్కడా చెప్పలేదు నేను. ఓకేనా? టెస్ట్ సిరీస్ రాయండి అని కూడా చెప్పలేదు నేను. అన్నీ ఏం చెప్తున్నా, పీవైక్యూ అనాలిసిస్ వీటి మీదే ఉన్నా మీకు. పీవైక్యూ అనాలిసిస్, బుక్స్ రీడింగ్, ఎన్సీఆర్టీ రీడింగ్ ఇవే. మీరు పీవైక్యూ అనాలిసిస్లో నాకు చాలామంది అడిగింది ప్రిలిమ్స్ ఒక్కటే కాదు మనం చేయాల్సింది. ప్రిలిమ్స్ పీవైక్యూ అనాలిసిస్ అయిపోయిందా, మీరు వెంటనే ఆ సబ్జెక్ట్ యొక్క మెయిన్స్ అనాలిసిస్ కూడా చేయాలి. మెయిన్స్ క్వశ్చన్ అనాలిసిస్. అప్పుడే మీకు మెయిన్స్లో ఆ టాపిక్ మీద క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడు, ఎన్సీఆర్టీలో ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికితే నేను నోట్స్ ప్రిపేర్ చేస్తున్నాను కదా చదువుతూ, సో అది హెల్ప్ఫుల్ అవ్వాలి అంటే మీకు నోట్స్ ఎలా చేయాలి మొత్తం ఐడియా రాస్తుంది. ఎప్పుడు ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ పీవైక్యూస్ అనాలిసిస్ చేసినప్పుడే. ఓకేనా? 13 ఇయర్స్ పేపర్ మీరు అట్లీస్ట్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ నేను రిమైనింగ్ 5 మంత్స్ ప్లాన్ నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కమెంట్ చేయండి, డెఫినెట్గా దాన్ని ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వీడియో ఎలా కమెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్, బాయ్, గుడ్ నైట్. మిమ్మల్ని మీరు హర్ట్ చేసుకోబాకండి, మీ తల్లిదండ్రులు మాత్రం అసలు హర్ట్ చేయకండి.